ప్రతి ఏటా కొండబెట్టకుంటలో జరిగే బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడం ఆనవాయితీ అని, శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో జరుగుతున్న ఉత్సవాలు విజయవంతం చేయాలని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు. ఆయన బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ చైర్మన్తో కలిసి పలు ప్రాంతాలు పరిశీలించారు. అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయని, ఈ ఏటా కూడా అదే విధంగా జరగాలని జిల్లా ప్రజలు, కావలి నియోజకవర్గం ప్రజలు విరివిగా స్వామివారి కటాక్షానికి పాత్రులు కావాలని ఆయన కోరారు. ప్రతి ఏటా కొండబెట్టకుంటలో జరిగే బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడం ఆనవాయితీ అని, శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో జరుగుతున్న ఉత్సవాలు విజయవంతం చేయాలని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు. ఆయన బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ చైర్మన్తో కలిసి పలు ప్రాంతాలు పరిశీలించారు. అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయని, ఈ ఏటా కూడా అదే విధంగా జరగాలని జిల్లా ప్రజలు, కావలి నియోజకవర్గం ప్రజలు విరివిగా స్వామివారి కటాక్షానికి పాత్రులు కావాలని ఆయన కోరారు. సమాచారం ఏనుగుల వాళ్ళకే తెలుస్తుంది. మన కావలి నియోజకవర్గంలోని బోగుల మండలంలో ఉన్నటువంటి కొండబెట్టకుంట బిల్వకోట క్షేత్రంలో ప్రతి సంవత్సరం కూడా ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయంలో భాగంగా ఈ నెల 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కూడా ఆగమ శాస్త్రం ప్రకారం వేద పండితులు సూచించినటువంటి విధి విధానాల ద్వారా ఈ బిల్వకుంట క్షేత్రంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా కావలి నియోజకవర్గం మరియు నెల్లూరు జిల్లా ప్రాంత వాసులందరినీ కూడా ఆహ్వానిస్తూ కలియుగ దైవమైనటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఆయన కృపకి, ఆయన ఆశీస్సులకి మన అందరం కూడా పాత్రులు అయ్యేటట్టు భక్తి శ్రద్ధలతో బ్రహ్మోత్సవాలకు విచ్చేసి ఆ దేవదేవుని దర్శించుకోవాలని సందర్భంగా ప్రాంత ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం. కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజల మీద ఎప్పుడు కూడా ఉంటూనే ఉన్నాయి. వారి యొక్క ఆశీస్సులతో మన ప్రాంతం అంతా కూడా ఎప్పుడు కూడా అభివృద్ధి చెందుతుంది. రైతులు, పశుపక్షాదులు అందరూ కూడా సుభిక్షంగా ఉన్నాయి. అందుకనే ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. గతంలో కొద్ది మందితో స్టార్ట్ అయినటువంటి ఈ బిల్వకుంట క్షేత్రంలో ఉన్న ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు నేడు వైభవోపేతంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ బ్రహ్మోత్సవాలు తిలకించేదానికి వేలాది మందిగా, లక్షలాది మందిగా రావటం ఈ క్షేత్రం యొక్క మహిమకి ప్రధాన కారణంగా అభివర్ణిస్తూ, ఈ తడవ చాలా ప్రత్యేకతతో కూడుకున్నది. దేవుడిని టైం ప్రకారం నైవేద్యాల కాడి నుంచి, దేవుడి దర్శనాల కాడి నుంచి, దేవుని ఊరేగింపుల ప్రకారం ఒక టైం ప్రకారం దేవునికి ఏ టైంలో ఏ అభిషేకాలు ఎలా జరపాలో అలాగే జరిపేటట్టుగా ఉభయకర్తలు, ఎండోమెంట్ వారు, అదేవిధంగా మాజీ చైర్మన్, మేము అందరం కూడా కలిసి చర్చించి ఈ తర్వాత వెంకటేశ్వర స్వామి వైభవానికి ఎటువంటి లోటుపాట్లు ఏర్పడకుండా నిర్విఘ్నంగా నిర్వహించేందుకు ఈరోజు అన్ని సన్నాహాలను కమిటీ వారు దగ్గరుండి పర్యవేక్షించడం కూడా జరుగుతుంది. దీనికి అందరు ప్రభుత్వ అధికారుల యొక్క సహాయ సహకారాలు కూడా ఈ రోజున ఈ క్షేత్రం వెడల అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్ల వారు ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. ఈరోజు రోడ్లన్నింటినీ కూడా మరమ్మతులు చేయడం జరిగింది. అన్ని రకాలుగా వాటర్ సప్లై ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈ 2 గ్రామాలకు సంబంధించిన స్ట్రీట్ లైట్స్ కూడా వేయడానికి
అధికారులు సన్నద్ధమవడం కూడా జరిగింది. ఎటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మంచినీళ్ళు కావచ్చు, మజ్జిగ ప్యాకెట్లు కావచ్చు, అన్నీ కూడా సప్లై చేసే విధంగా కూడా ఈరోజు నిర్వాహకులు ఈరోజు అన్ని సన్నాహాలను కూడా చేయటం జరిగింది. ఇది కావలి నియోజకవర్గంలోని ఒక తలమానమైనటువంటి ప్రోగ్రాం కాబట్టి మా తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలు కూడా దీంట్లో పాల్గొని అందరూ కూడా ఈరోజు సేవకులుగా ఈ ప్రాంతానికి సేవ చేస్తున్నారు. తప్పకుండా దీన్ని దిగ్విజయం జరుగుతుంది. ఆ దేవుని ఆశీస్సులు ఈ నియోజకవర్గానికి ఎప్పుడు పుష్కలంగా ఉంటాయి. అందులో భాగంగా ఎంతోమంది దాతలు ఈ ప్రాంత అభివృద్ధి కృషి చేసినటువంటి వ్యక్తులందరినీ కూడా ఈ సందర్భంగా ఆహ్వానించడం జరిగింది. ఉభయకర్తలకు ఏ రకమైన మర్యాదలు ఉంటాయో అదేవిధంగా ఈ గుడికి దాతలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆశీర్వచనం కానించి అన్నీ కూడా మర్యాదలు జరిగే విధంగా కూడా ఈ రోజున కొత్తగా ఈ కార్యక్రమానికి స్వీకారం చుట్టాం. ఎవరైతే ఈ దేవుని ప్రేమానురాగాలు పెంచుకొని దేవుడి అభివృద్ధికి ఎవరు వంతు సహాయ సహకారాలు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ అభినందిస్తున్నాం. వాళ్ళని అందరినీ కూడా సాధారణంగా గుడికి ఆహ్వానించడం కూడా జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో ఈ బిల్వకోట క్షేత్రాన్ని ఇంకా వైభవపేతంగా పెంచేందుకు ఈరోజు ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది. అదేవిధంగా భక్తులు సన్నద్ధంగా ఉన్నారు. అందరినీ కలుపుకొని ఒకవైపు ప్రభుత్వాన్ని, ఇంకో వైపున భక్తుల్ని, అదేవిధంగా ఉభయకర్తలు అందరినీ కూడా కలుపుకొని ఈ రోజున ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలతో పాటు రేపు రాబోయే నెక్స్ట్ ఇయర్ జరిపే బ్రహ్మోత్సవాల నాటికి ఈ గుడికి అతి పవిత్రమైనటువంటి స్థలంగా పేరుందే విధంగా దీనికి మహాప్రాకారాన్ని కూడా ఏర్పాటు చేసేదానికి ప్రభుత్వం ఈ రోజుకి 1,60,00,000 రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది. ఈ 24 ఎకరాల్లో ఉన్నటువంటి ప్రాంతం బర్రెలతో, ఆవులతో, కుక్కలతో, పందులతో సంచరిస్తున్నటువంటి ప్రాంతాన్ని పవిత్రతను చేకూరే విధంగా ఈ రోజున ఈవో గారు ఆధ్వర్యంలో కావచ్చు, మాజీ చైర్మన్ మైలాద్రి గారి ఆధ్వర్యంలో కావచ్చు, ఎండోమెంట్ మంత్రివర్యులు మన ఆనం రామనాయుడు గారి సూచనల మేరకు ఈరోజు స్థానిక ఎమ్మెల్యేగా నేను అందరం కూడా కలుసుకొని ఈ రోజున ఈ ప్రాంత అభివృద్ధిలో మహాప్రాకారానికి శ్రీకారం చుట్టడం కూడా జరిగింది. దీని అంతటి కూడా ప్రసన్న వెంకటేశ్వర స్వామి మా అందరి చేత సేవ చేసేదానికి ఈరోజు ఆయన తలిసిన తలంపుగా ఈరోజు మేమందరం కూడా ఆయన కింకరులుగా ఈ రోజున మేము సేవ చేయడానికి ముందుకు వచ్చాం. అందులో భాగంగా ఒక మహోన్నతమైన వ్యక్తి, మనసున్న మనిషి బొచ్చు కృష్ణకుమార్ గారు, వారి దంపతులు ఇద్దరు కూడా గతంలో ఇక్కడ అన్నదాన సత్రానికి దాదాపు 80 లక్షల రూపాయలు వెచ్చించి 2 స్టోరీ బిల్డింగ్ని కట్టించి దేవుడికి ఇవ్వడం జరిగింది. మరలా కూడా వారు ఇంకొక ముందుకు వచ్చి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందినాడు కాబట్టే ఆయన ఒక మంచి మనసుతో పరవడు వైపు ఉన్నటువంటి గాలి గోపురానికి సుమారు 2 కోట్ల రూపాయలు మళ్ళా ఇచ్చి దాన్ని కూడా కట్టించేదానికి ఆయన ముందుకు వచ్చినందుకు ఆయనకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ బ్రహ్మోత్సవాలు పూర్తయిన తర్వాత పరవడు వైపు గాలి గోపురం కూడా ప్రారంభమవుతుందని శంకుస్థాపనతో దాన్ని కూడా భూమి పూజన చేసి ఆగమ శాస్త్రం ప్రకారం వెంకటేశ్వర స్వామి యొక్క కీర్తి పతాకాలు ఇంకా ఎదిగే విధంగా, పెరిగే విధంగా కూడా దాన్ని చేసేదానికి కూడా సంకల్పం చేయటం జరిగింది. అదేవిధంగా తిరుమల దేవస్థానం వారి కైంకర్యంతో ఈరోజు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దక్షిణ వైపు గాలి గోపురానికి కూడా 2,65 రూపాయలు నిధులు మంజూరైనాయి. ఆల్రెడీ టెండర్లు పూర్తయినాయి. అవి కూడా తొందరలోనే పరవడు వైపు గాలి గోపురంతో పాటు దక్షిణ వైపు గాలి గోపురం కూడా శంకుస్థాపన చేసి 2 వైపులా ఆ 2 గాలి గోపురాలు కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఇంకొక దాట మన్నిమేల సుకుమారెడ్డి బిల్డింగ్ని కట్టించి దేవుడికి ఇవ్వడం జరిగింది. మరలా కూడా వారు ఇంకొక ముందుకు వచ్చి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందినాడు కాబట్టే ఆయన ఒక మంచి మనసుతో పరవడు వైపు ఉన్నటువంటి గాలి గోపురానికి సుమారు 2 కోట్ల రూపాయలు మళ్ళా ఇచ్చి దాన్ని కూడా కట్టించేదానికి ఆయన ముందుకు వచ్చినందుకు ఆయనకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ బ్రహ్మోత్సవాలు పూర్తయిన తర్వాత పరవడు వైపు గాలి గోపురం కూడా ప్రారంభమవుతుందని శంకుస్థాపనతో దాన్ని కూడా భూమి పూజన చేసి ఆగమ శాస్త్రం ప్రకారం వెంకటేశ్వర స్వామి యొక్క కీర్తి పతాకాలు ఇంకా ఎదిగే విధంగా, పెరిగే విధంగా కూడా దాన్ని చేసేదానికి కూడా సంకల్పం చేయటం జరిగింది. అదేవిధంగా తిరుమల దేవస్థానం వారి కైంకర్యంతో ఈరోజు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దక్షిణ వైపు గాలి గోపురానికి కూడా 2,65 రూపాయలు నిధులు మంజూరైనాయి. ఆల్రెడీ టెండర్లు పూర్తయినాయి. అవి కూడా తొందరలోనే పరవడు వైపు గాలి గోపురంతో పాటు దక్షిణ వైపు గాలి గోపురం కూడా శంకుస్థాపన చేసి 2 వైపులా ఆ 2 గాలి గోపురాలు కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఇంకొక దాట మన్నిమేల సుకుమారెడ్డి అనేటువంటి దాత తూర్పు వైపున రాజద్వారానికి శ్రీకారం చుట్టి ఈరోజు స్లాబ్ వరకు కూడా ఆయన పీఠం కూడా ఏర్పాటు చేసినాడు. ఆయన మంచి మనసుతో దాన్ని తొందరగా రేపు నెక్స్ట్ బ్రహ్మోత్సవాలకైనా
దాన్ని పూర్తి చేస్తాడని ఆశావంతో మేమందరం కూడా ఎదురు చూస్తున్నాం. అందులో భాగంగా వెంకటేశ్వర స్వామి యొక్క చూపులు తూర్పు వైపు ఉన్నాయి. ఆయన తూర్పు వైపు నుంచే మనం కూడా మెట్టు దిగటం కానీ ఎక్కుతున్నప్పుడు ఆయన ఆశీస్సులు, ఆయన చూపులు మన మీద వెళ్ళాలంటే మనం తూర్పు వైపు నుంచి దేవుడి దర్శనానికి రావాలి. కాబట్టి తూర్పు వైపున మెట్లు నిర్మిస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చినప్పుడు పచ్చారి శ్రీనివాసులు అనేటువంటి వ్యక్తి హైదరాబాద్లో ఉంటాడు. ఆయన స్థానికంగా చామాదల గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి, వెంకటేశ్వర స్వామికి ప్రియపాత్రుడు. ఆయన ఒక 75 లక్షల రూపాయలతో తూర్పు వైపున 4 కాళ్ళ మండపాన్ని, అదేవిధంగా మెట్లను ఆయన నిర్మించి ఇవ్వడానికి ఈరోజు ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఈ ప్రాంతంలో ప్రజలు అనాదిగా కూడా కళ్యాణం చేసుకోవడం అనేది ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అనాదిగా ఉన్నటువంటి సాంప్రదాయానికి ఈ రోజున మనం 5 కళ్యాణ మండపాలు కింద దేవుని యొక్క స్థలంలో 5 కళ్యాణ మండపాలు కట్టేదానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. దానికి కూడా దాతలు ఇప్పటికే ఆల్రెడీ ముందుకు వచ్చిన్నారు. అదేవిధంగా కళ్యాణ కట్ట కూడా కోనేరు ఎక్కడుందో అక్కడే కళ్యాణ కట్ట ఉండాలి. కోనేరులోనే వాళ్ళు స్నానం చేయాలి. అది దేవుని యొక్క పుష్కరిణి. ఆ స్నానం చేస్తే అన్నీ కూడా మనకు ఉన్నటువంటి ఒంటి మీద ఉన్న జబ్బులు కావచ్చు, ఆ దేవుని పుష్కరిణిలో స్నానం చేస్తే మనకు అన్నీ కూడా బాగుంటుంది అనేది మన సనాతన ధర్మం మన పూర్వీకులు నేర్పించింది. దాన్ని ఎందుకున్న కథలో కళ్యాణ కట్టని దేవుని యొక్క గుడిలో దాన్ని కళ్యాణ కట్టని ఏర్పరిచి ఎంటుకలు ఇచ్చి ఎంటుకలు తీసేసిన తర్వాత మళ్ళా దేవుడి గుడిలో నుంచే బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని రూపుమాపాలనే ఉద్దేశంతో మరి యొక్క దాత రమేష్ రెడ్డిని కావల్లో ఆక్వా సంబంధించి వ్యాపారం చేసేటువంటి వ్యక్తి ఈ రోజున కళ్యాణ కట్ట కింద వైపున నిర్మించే టాయిలెట్స్ అన్ని కూడా నిర్మించేదానికి ఆయన ముందుకు వచ్చాడు. ఈ సందర్భంగా వారిని కూడా అభినందిస్తున్నాం. అదేవిధంగా కోనేరు ఈరోజు అపరిష్కృతంగా ఉంది. దాన్ని అడుగు భాగంలో పీఠాన్ని కంప్లీట్ చేసి 2 మెట్లు మాత్రమే వేసున్నారు. దాన్ని ఆ పుష్కరిని కూడా తొందరలోనే దాన్ని పూర్తి చేసేదానికి కూడా దాతల కోసం ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే దేవుడు స్నానం చేసేటువంటి ఘట్టం పవిత్రమైన ఘట్టం పుష్కరిణి. ఎక్కడ నీరు ఉంటుందో అక్కడ దేవతలు ఉంటారు, ఎక్కడ నీరు ఉంటుందో దాంట్లో 7 ఋషులు ఉంటారు. అందుకనే ఆ పుష్కరిణి నందు 7 ఋషులు నివసించేటువంటి ప్రాంతంగా 7 బావులు కూడా ఉపబావులు కూడా దాంట్లో తవ్వడం జరుగుతుంది. ఆయన చక్ర స్నానం కానించి దేవుడికి నైవేద్యం కానించి దేవుడికి స్నానం చేపించే కానించి మొత్తం కూడా పుష్కరిణి వాటర్తోనే చేయటం సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఆచార సాంప్రదాయాలు. వాటన్నిటికీ తొందరలోనే నాంది పలుకుతూ అవన్నీ కూడా పుష్కరిని కూడా పూర్తి చేయాలనే తలంపుతో ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎవరి మీద ఊస్తే వారి చేత మళ్ళా పుష్కరిని కూడా తొందరలోనే పూర్తి చేసి రాబోయేటువంటి వచ్చే సంవత్సరం 2020 నాటికి కార్యక్రమాలన్నీ పూర్తి చేసి ఇంకా వైభవపేతంగా ప్రసన్న వెంకటేశ్వర స్వామి దీవెనలు మన నియోజకవర్గం మన ప్రజలందరి మీద ఉండేటట్టుగా ఆయన కింకర్లుగా ఆయన పాద సేవకులుగా మేమందరం కూడా కృషి చేస్తామని మనందరం కూడా దేవుని యొక్క సేవకులం. ఒక మంచి జన్మ మనకిచ్చినందుకు దేవుని కృతజ్ఞతగా బ్రహ్మోత్సవాలు అప్పుడు వచ్చి మానవ జన్మ అన్నిటికంటే గొప్ప జన్మ, అటువంటి జన్మని మాకు అందించినందుకు మీకు సర్వదా కృతజ్ఞతలై బద్దులై మీ ఎడల ప్రేమానురాగాలతో బతుకుతామని చెప్పి దేవుని ఆశీస్సుల కోసం మన అందరూ రావాలని, రేపు బ్రహ్మోత్సవాలు జయప్రదం చేయాలని, హిందూ సమాజంలో ఉన్నటువంటి దేవుడైనటువంటి కలియుగ దేవుని యొక్క ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పొందాలని మనసారా కోరుకుంటూ కావలి నియోజకవర్గ ప్రదాతగా, కావలి నియోజకవర్గ అభివృద్ధి వ్యక్తిగా, కావలి నియోజకవర్గ కాపు కాసే వ్యక్తిగా, దేవుని ప్రసన్న వెంకటేశ్వర కింకరుడిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఈ గుడి మనది, పవిత్రతను కాపాడుకుంటూ బ్రహ్మోత్సవాలని సక్సెస్ చేసుకుంటూ అందరం కూడా ఇది మన గుడిని పవిత్రతని కాపాడుకుంటూ మన బ్రహ్మోత్సవాలు నిర్వహించే దాంట్లో అందరూ కూడా మాతో కలిసి చేతిలో చేయేసి నడవాలని మనసారా అందరినీ కూడా ఆహ్వానిస్తున్నా.